వెల్కమ్ బ్యాక్. ఇప్పటికే కొన్ని వేల మంది గణనాథ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఏ విధంగా సాగుతోంది మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు చారి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడే వినాయక నిమజ్జనాన్ని సందడి కనపడుతుంది. అటు బాలాపూర్ వినాయకుడు కూడా ఎంజీ మార్కెట్ నుంచి దాటినటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విగ్రహాల కోలాహలం మాత్రం కనపడుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత వర్షం వాతావరణం కూడా కొంత కుదుటపడినటువంటి నేపథ్యంలో భక్తుల సంగతి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ వినాయకుల విగ్రహాలన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్ వైపుకు వస్తున్నాయి. అయితే ప్రధానంగా ట్యాంక్ బండ్ మీద రెండు వైపులు, ఒకటి సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్కు వెళ్లే వినాయకులు ఒకటైతే సికింద్రాబాద్కు వెళ్లే ట్యాంక్ బండ్ మీద నుంచి కూడా నిమజ్జనాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని భారీ విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్కు వెళ్లే వైపు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడటానికి వినాయకుడి నిమజ్జనాన్ని చూడటానికి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? మేము మెట్టిగూడ నుంచి వచ్చాము అంకుల్. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 9 డేస్కి మా గణేశుని తీసాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని మేము 6 ఇయర్స్ నుంచి ఖైరతాబాద్ వినాయకుని చూస్తున్నాం. ఈసారి తొందరగా నిమజ్జనం కావడంతో మేము అసలు చూడలేకపోయాం. అందుకే మాకు చాలా బాధగా ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది. మేము మా గణేశుని పెట్టినందుకు ఇంకా పెద్ద గణేశుని పెట్టి ఈసారి ఇంకా మంచి పూజలు చేద్దామని అనుకుంటున్నాం అంకుల్. 9 రోజులు ఎలాంటి పూజలు చేసావు? నీకేమైనా గణపతి స్తోత్రం అలాంటివి వచ్చా? నాకు ఒకటే వచ్చింది, సరస్వతి గురించి వచ్చింది. సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మకేసర నందిని విద్యాలయం దేవి సామం పాదు సరస్వతి భగవతి భారతి నిశ్శేష జాతి అవ్వ. ప్రధానంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆ విగ్రహాలను చూస్తే భారీగా ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్ వైపుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు పాత బస్సీకి సంబంధించినటువంటి వినాయకుని విగ్రహాలతో పాటు ఇటు నాంపల్లి వైపు నుంచి కూడా విగ్రహాలని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్కు కింద నుంచి వచ్చే వినాయకుల విగ్రహాలని కూడా పూర్తిగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ డౌన్లోనే మధ్యలో ఉన్నటువంటి డివైడర్లను కూడా తొలగించి విగ్రహాల మూవ్మెంట్ ఈజీగా ఉండేటందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీగా చేరుకుంటున్నటువంటి విగ్రహాలన్నిటితోటి కొంత సందడి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండపాల వరకు వచ్చి ప్రజలకు అభివాదం చేయడం లాంటి సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇప్పటివరకు పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే విగ్రహాల సంఖ్యను పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తే పూర్తి స్థాయిలో సుమారు 10 విగ్రహాలు వస్తే 2-3 విగ్రహాలు మాత్రమే ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తున్నారు. మిగిలిన విగ్రహాలన్నింటినీ సికింద్రాబాద్ వెళ్లే రూట్లో ఉన్నటువంటి క్రేన్ల వద్దకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాతావరణం ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంత మేఘావృతమైనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు కూడా తొందరగా వెళ్లాలనే ఆతృతతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా నగరంలో ఉన్నటువంటి అన్ని గణనాయకులు కూడా ఇప్పుడిప్పుడే నిమజ్జనానికి దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చాలా తొందరగా అయినటువంటి నేపథ్యంలో ఈసారి జరుగుతున్నటువంటి నిమజ్జనానికి భక్తులు కూడా చాలా ఆశించిన స్థాయిలో, ఊహించిన స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వాతావరణం అనుకూలించకపోవడం ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఉదయమే నిమజ్జనం అయినటువంటి నేపథ్యంలో కొంతమంది ఉదయమే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో వినాయకుడి నిమజ్జనానికి సంబంధించినటువంటి సందడి మరింత ఊపు అందుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చారి.